రాయ్, మీరు మాత్రం దాన్ని వదలకండి. ఊరు మొత్తం వెతకండి. అది ఎక్కడ దొరికితే అక్కడే నరికి పారేయండి. మా ఇంటికొస్తే నా చేతులతో నేనే నరికి పారేస్తాను. ఏరా, నీళ్లను ఫినిష్ చేశారా? చేసామన్నా. సగం కూడా ఎవరికి కనిపించకుండా మాయం చేసాం. అంతా పక్కాగా జరిగింది కదా? పక్కాగా జరిగిందన్నా, ఏ డౌట్ అక్కర్లేదు. శభాష్, మీరు సిటీకి వచ్చేయండి. అలాగే అన్నా. రేయ్, ఏమైంది బావా? నీల చచ్చిపోయిందిరా. రా, నాయనకు చెప్దాం. పద బావా. నాయనా, నాయనా, నాయనా. ఏందిరా, ఏమైనాది? నీల చచ్చిపోయింది నాయనా. శభాష్, రచ్చ గెలిచినావురా బిడ్డ. ఇక ఈ ఇంట గెలవటమే మిగిలి ఉండాది. మైథిలి మ్యాటర్ కూడా త్వరలోనే ముగిస్తాను నాయనా. మైథిలి, ఇటొస్తే మేము హారతి తీసుకుంటాంగా. దేవుణ్ణి బాగా పూజ చేసినావనుకుంటా. అవును, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నాకు జీవితంలో 3 కోరికలున్నాయి. ఏంటవి? 1, నీ నిజస్వరూపం పాణి తెలుసుకోవాలి, నీకు దూరం అవ్వాలి. 2, మా అత్తయ్య కోలుకొని మళ్ళీ మామూలు మనిషిగా తిరగాలి. 3, నీలా ఆనంద్ తులసికి పుట్టిన కూతురు అని వాళ్ళందరూ నమ్మాలి. జరగనివి కోరుకుంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడమ్మా? ఫోటోలో ఉన్న బొమ్మను చూడటం తప్ప లాభం లేదు మనవరాలా. నువ్వు ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా నీ కోరికలుగానే మిగిలిపోతాయి. నాకు 3 కోరికలున్నాయి మైథిలి. అవేంటో తెలుసా? 1, నా కొడుకు దృష్టిలో నేనొక గొప్ప తండ్రిగా మిగిలిపోవటం. 2, నువ్వు పాణికి దూరమై దిక్కులేని చావు చావటం. 3, నీలని చంపడం. ఇప్పుడు నా బిడ్డ ఎందుకంత ఆనందంగా ఉన్నాడో తెలుసునా? నేను ఏ పూజలు చేయకుండానే నా 3వ కోరికని ఆ దేవుడు తీర్చేశాడు. నీలని నా బిడ్డ చంపేసినాడు.
చంపటమేంటి? నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం మైథిలి. నీలకేం కాదు. ఓహో, నీళ్ళని కాపాడే వాళ్ళు అండగా ఉన్నారు. నేను ఎలా చంపాను అనుకుంటున్నావా? నీకో విషయం తెలుసా? నువ్వు నీళ్ళని ఎవరైతే కాపాడుతారో అని అనుకుంటున్నావో వాళ్లే నీళ్ళని తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు. ఎవరు? సూర్య. నీల బావ. సూర్య ఆ పని చెయ్యడు. చేశాడు మైథిలి. పాపం, నీల నా కూతురు అనుకున్నాడు. అందుకే అమాయకంగా గొర్రెను కసాయివాడికిచ్చినట్టు నాకప్పచెప్పెళ్ళిపోయాడు. పిచ్చోడు. నీల నింగికెగిరిపోయింది. ఇక నా తరువాత టార్గెట్ నువ్వే. నీ ఆట కూడా కట్టిస్తా. ఎవరైతే నిన్ను గెలిపిస్తారనుకుంటున్నావో, ఎవరైతే నీ బలం అనుకుంటున్నావో, ఆ పానీ చేతే నిన్ను ఓడిస్తా. నీ పని పూర్తి చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఈ నిజం అబద్ధం అయితే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నావా మనవరాలా? అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అని ఓ మహాకవి చెప్పాడు. తాతగా నీకో మాట చెప్పనా? నీల చచ్చిందన్నది పచ్చి నిజం. నీలకు నీకున్న బంధాన్ని తెంచుకోమని నా బిడ్డ చెప్పాడో నువ్వినలా? అందుకే నా బిడ్డ తుంచేశాడు. ఇక నీల గురించి మర్చిపో. సీనయ్య, ఒకసారి దిగు. ఏమైంది బాబూ? దిగు, ముందు చెప్తా.
సీనయ్య, ఈ చున్నీ ఇక్కడ పడిందంటే నీల ఇక్కడే ఎక్కడో ఈ చుట్టుపక్కలలోనే ఉండుంటుంది. సీనయ్య, ఆమెను అడిగి చూద్దాం పద. ఏమ్మా, ఇటువైపు ఎవరైనా అమ్మాయి వచ్చిందా? ఆ అమ్మాయి నీకేమవుతుంది బాబు? ఆ అమ్మాయి మాకు బాగా కావాల్సిన మనిషి అమ్మా. అవునా? ఎవరో ఒక అబ్బాయి కత్తి పట్టుకుని ఆ అమ్మాయిని తరుముతూ వెళ్ళడం చూశాను. ఎటువైపు వెళ్ళారు? ఇటు పక్క వెళ్ళారు. రా సీనయ్య. ఏంటో ఏళ్ళు. హలో, ఎవరు? నీకు ఉద్యోగం ఇప్పించిన మైథిలిని, నీల ఆడపడుచుని. నీలకేమైంది? అది నీలా? నీలని జేడీకి అప్పచెప్పావా? అది నీల గురించి నిజం తెలియక. ఇప్పుడు ఇప్పుడు నీ ఆవేశం చల్లారిందా? మనసు ప్రశాంతంగా ఉందా? ఆ అమాయకురాలు కర్నూలు వచ్చింది మిమ్మల్ని నాశనం చేయటానికో, మీ ఆస్తిని కాజేయడానికో కాదు. మీ అభిమానం కోసం, మీ ఆదరణ కోసం, మీకు దగ్గరవటం కోసం. మీరు మీ ఊరి జనం ఎవరినైతే ద్రోహి అంటున్నారో అలాంటి తన తల్లి ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవటానికి అక్కడికొచ్చింది. మీరనుకుంటున్నట్టుగా తను దుర్మార్గుడైన జేడీ కూతురు కాదని, మీరు ఆరాధించే దేవుడు లాంటి ఆనంద్ కూతురని మీకు చెప్పడానికి వచ్చింది. మీరంతా తన కుటుంబమని, మీతో కలిసిపోవాలని, ఎన్నాళ్ళు తనకి దూరమైన మీ ఆప్యాయతని, అనురాగాన్ని అందుకోవాలని ఆరాటపడొచ్చింది. అనుక్షణం నీ గురించే ఆలోచించింది, తపన పడింది. అలాంటి తన బాధను అర్థం చేసుకోకుండా తనని చంపాలని ఎదురు చూస్తున్న ఆ జేడీకి నువ్వే దగ్గరుండి నీ మరదల్ని చంపమని అప్పచెప్తావా సూర్య? వాళ్ళ నాన్న ఆదర్శాలను నువ్వు అభిమానిస్తున్నావని ఎంతో సంతోషపడింది. నీకు ఉద్యోగం లేదని, దానివల్ల నిన్ను చులకనగా చూస్తున్నారని తెలిసి, నా బావకి నలుగురిలో అవమానం జరగకూడదని ఉద్యోగం ఇవ్వమని నా దగ్గర ఎంత ఫీల్ అయిందో నీకేం తెలుసు సూర్య? అలాంటి నువ్వే ఏ పని చేస్తావనుకోలేదు. నువ్వేమో నీలను తన తండ్రికి అప్పచెప్పాననుకుంటున్నావు. జేడి ఏమో నీలను చంపేసి ఇక్కడ ఆనందపడుతున్నాడు. నీల చనిపోలేదు, నీల బ్రతికే ఉంది. నీలని ఎలాగైనా వెతికి తీసుకొస్తాను. చనిపోయిన నీలని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఆ జేడిగాడు శవాన్ని కూడా మాయం చేశాడు. దీనంతటికీ కారణం నువ్వే. నా బావే నాకు కొండంత అండ అనుకుంది, కానీ నువ్వు అండ కాదు అపాయమని తెలుసుకోలేకపోయింది. ఒప్పుకుంటున్నాను మైథిలి, నేను తప్పు చేశాను. నాకు ముందే చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఎలా చెప్తుంది? తను తులసి
తులసి కూతురు అని తెలిస్తేనే చంపడానికి సిద్ధపడ్డ మీరు ఆనంద్ కూతురు అని చెప్తే ఎలా నమ్ముతారనుకుంటుంది? మీ మూర్ఖత్వం మీరే గాని ఏనాడైనా మీ మావయ్య ప్రేమించిన తులసి నిజంగా ఎలాంటిదో తెలుసుకోటానికి మీరు ప్రయత్నించారా? లేదు, చెప్పుడు మాటలు విని చెడుగా ఆలోచించారు. చనిపోయింది మీ శత్రువు కాదు సూర్య, మీ మంచి కోరే దేవత. బలి తీసుకున్నారు, దేవతని బలి తీసుకున్నారు. మైథిలి, నేను చెప్పేది చెప్పడానికి ఇంకేం మిగిలింది సూర్య? మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన నీలని కనీసం మాకు కడసారి చూపు కూడా లేకుండా చేశారు. ఎవరు బాబు? ఏం లేదు, పదసీనయ్య. బాబు, అక్కడేదో జనం ఉన్నారు, వెళ్దాం పద. వెళ్దాం పద. ఏమైంది? ఏమైందో తెలీదు. యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఎవరైనా కొట్టిపడేశారో మరి. అమ్మాయి అయితే ట్రాక్ మీద పడుంది. ఆ అమ్మాయికి ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్తాం, ఒంటి నిండా గాయాలు, రక్తం దెబ్బలు బాగానే తగిలినట్టున్నాయి. కొన ప్రాణంతో చావు బతుకులతో ఉంది, బతకడం కష్టమే. ఆ అమ్మాయి ఎక్కడా? ఇక్కడ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర హాస్పిటల్ తీసుకెళ్లారు. వెళదాం పద బాబు, కనీసం ఆఖరి చూపైనా దక్కుతుంది సూర్య. నో, నీలకి ఇది ఆఖరి రోజు కాకూడదు, కాకూడదు సీనయ్య. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకు నమ్మకం లేదు బాబు. నాకు ధైర్యం సన్నగిల్లుతుంది. నేను ఎందుకు ఇలా చేశాను సీనయ్య? ఇప్పుడు ఆలోచించి ఏ లాభం బాబు, అంతా అయిపోయిన తర్వాత. లేదు సీనయ్య, ఏమీ అయిపోలేదు. వెళ్దాం పద పద. రా. అట్టగే బాబు, పోదాం పద. సురేష్, ఆ? అమ్మాయికి ఎలా ఉంది? నిజంగా చచ్చిందనుకున్నాను. అదృష్టవంతురాలు, ఇంకా కొన ఊపిరితోనే ఉంది. కాకపోతే ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదే అది కింద రైల్వే ట్రాక్ దగ్గర యాక్సిడెంట్ అయింది కదా, ఆ అమ్మాయి గురించి. ఇప్పుడు తనకి ఎలా ఉంది? కొన ఊపిరితో ఉంది. చస్తుందో బతుకుతుందో చెప్పలేం. ఎక్కడుంది అమ్మాయి? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎక్కడా? రిసెప్షన్లో అడగండి. రిసెప్షన్లో అడుగుదాం పద సూర్య. పద. ఎక్స్క్యూజ్ మీ, రైల్వే ట్రాక్ దగ్గర యాక్సిడెంట్ అయిన అమ్మాయి ఎక్కడుంది? పైన ఆపరేషన్ థియేటర్లో. ఆపరేషన్ థియేటర్ ఎక్కడ? పైన సెకండ్ ఫ్లోర్. థ్యాంక్ యూ.
ఆగండి, లోపల ఆపరేషన్ జరుగుతోంది, మీరు వెళ్ళకూడదు. ఆ అమ్మాయికి ఎలా ఉంది సిస్టర్? ఇప్పుడే ఎలా చెప్తాం? ఆపరేషన్ జరుగుతుంది కదా, అది అయిన తర్వాత డాక్టర్ గారిని అడిగితే చెప్తారు పొజిషన్ ఎలా ఉందో. ఇంతకీ మీరెవరు? తనకు కావలసిన వాళ్ళం. అయితే వెయిట్ చేయండి. సూర్యబాబు, నీలమ్మకేం కాదుగా? ఏం కాదు సేనయ్య. దేవుడా, మా నీలమ్మ నువ్వే కాపాడాలా.